హలో గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? చూసారు కదండి, ఈరోజైతే బండ్ల జాతర. అంటే ఈరోజు గుడి చుట్టూ బండ్లు తిరుగుతాయి. ఊరిలో వారందరూ అయితే సాయంకాలం కాగానే వాళ్ళ దగ్గర ఉన్న వెహికల్స్ అన్నింటినీ, అంటే 2 వీలర్స్, 3 వీలర్స్, 4 వీలర్స్ అన్నీ మంచిగా నీట్గా కడిగేసి వాటికి పసుపు కుంకుమ బొట్లు పెట్టి పూలదండ వేసుకొని టెంపుల్కి తీసుకొని వస్తారు. గుడి చుట్టూ వాళ్ళ వెహికల్స్తో 5 ప్రదక్షిణలు చేస్తారు. నెక్స్ట్ గుడి ముందుకు వచ్చి వాహన పూజ అయితే చేసుకుంటారు. ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా ఈ బండ్ల జాతర రోజు వాహన పూజ అయితే చేస్తారు. ఇంకా ఎద్దుల బండ్లను కూడా తీసుకెళ్తారండి. ఇప్పుడు చాలా తక్కువైపోయాయి, కానీ నా చిన్నప్పుడు ఎద్దుల బండ్లు ఒక 100+ ఉంటుండే మా ఊర్లో అండి. వాటిని కూడా మంచిగా స్నానం చేపించి పసుపు బొట్లు పెట్టి రెడీ చేసేవారు. ఎద్దుల బండిని కూడా కడిగి వాటి చక్రాలకి బొట్లు పెట్టి, అంటే పసుపు కుంకుమతో బొట్లు పెట్టేవారు. అంతా కలిసి ఎద్దుల బండ్లని ఒక ప్లేస్ దగ్గర తీసుకొచ్చి పెట్టేవారు. ఈవినింగ్ 5-6 అవ్వగానే అంతా కలిసి ఊరేగింపుగా తీసుకెళ్ళేవారు. చూడడానికి చాలా బాగుండేవి. ఇప్పుడు తగ్గిపోయాయి, ఎద్దుల బండ్లు అస్సలు లేవు. ఈరోజైతే ఒక 10-15 వరకు తీసుకెళ్లారు ఎద్దుల బండ్లని, అంతే. ఇక్కడైతే మా మమ్మీ అక్క పులిహోర ప్రసాదం పెడుతున్నారు. అంటే డాడీ మొక్కుకున్నాడంట, ఒక 10 kgs అట్లా ప్రసాదం పంచి పెడతా అనేసి. వచ్చేసానండి మన విశ్రుత్ బాబు. చూడండి ఎంత క్యూట్గా ఉన్నాడో. దిష్టి అయితే పెట్టకండి ప్లీజ్. జాతరలో అంతా తిరిగి అలసిపోయాము అని కాసేపు కూర్చుందామని ఇక్కడికి వస్తే వీడు చూడండి ఎంత అల్లరి చేస్తున్నాడో. మీరు కూడా చూడండి విశ్వత్ గాడి అల్లరి ఎలా ఉంటుందో అని. ఇంటికైతే వచ్చేసాం. 9:30 అట్లా అయిపోయింది. అయినా వాడికి నిద్ర రావట్లేదు. చూడండి ఎలా ఆడుతున్నాడో. జాతరలో ఒక 2 టాయ్స్ అయితే కొన్నాడు. ఒకటి ఈ ఎలిఫెంట్ది, ఇంకొకటి హెన్ది. ఈ టాయ్స్ తీసుకొని 1/2 అవర్ కూడా అవ్వట్లేదు. దాని ఇయర్ అయితే విరగొట్టేశారు. చూడండి, ఈ పిల్లలతో ఇలానే ఉంటుంది కదా. ఈ పిల్లలు కూడా ఇలానే చేస్తారా? టాయ్స్ చూసినంతసేపు కావాలని ఏడుస్తారు, తీసుకోగానే విరగొట్టి పక్కన పడేస్తారు, అంతే కదండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.